అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన వీడియో యొక్క నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఈరోజు మనం ఒక ఫజిల్ గురించి తెలుసుకుందాం. మ్యాజిక్ స్క్వేర్ అంటాం ఆ ఫజిల్ని. నువ్వు ఫజిల్ని ఎవరైనా పూర్తి చేయొచ్చు. ఒక ఫజిల్ ఎవరైనా ఇచ్చారంటే దాన్ని తెలియని వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా దాన్ని ప్రయత్నం చేసి అటు ఇటు మార్చేసి ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో యత్నదోష పద్ధతిలో ఎన్నో 4-5 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ ఫజిల్ అయినా వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఫజిల్ పూరించడం అనేది చాలా సులభం. అయితే ఫజిల్ని తయారు చేయడం అనేది కష్టమైన పని. అయితే ఇప్పుడు మనం ఫజిల్ని పూరించడం కాదు, ఫజిల్ని తయారు చేయడం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక ఫజిల్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫజిల్ని పూరించేవాడిగా కాదు, ఫజిల్ని తయారు చేసేవాడిగా ఉండు. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫజిల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మనం దీన్ని మ్యాజిక్ స్క్వేర్ అంటాం, వింత చదరం అంటాం. ఈ వింత చదరం అనే భావన మనకి శ్రీనివాస రామానుజన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఫజిల్ ఇక్కడ 9 బాక్సులు ఉంటాయి, చతురస్రాకారంలో ఉంటుంది. కాబట్టి అందుకు మనం చదరం అంటాం, వింత చదరం అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి నిబంధనలు ఏంటంటే 1 నుంచి 9 వరకు అంకెలు ఉపయోగించాలి. 1 నుంచి 9 గడులు ఉన్నాయి కాబట్టి 1 నుంచి 9 వరకు అంకెల్ని ఉపయోగించాలి. అలాగే ఎటు చూసినా కూడా 15 రావాలి. ఒక్కొక్క అంకెని ఒక్కసారి మాత్రమే రాయాలి అని ఇట్లా ఫజిల్ ఇచ్చారు. ఈ ఫజిల్ని మనము పూర్తి చేయాలి. ఫస్ట్ మనము ఆ ఫజిల్ని ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. తర్వాత ఆ ఫజిల్ని ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుందాం. 1 నుంచి 9 వరకు అంకెలు 9 నెంబర్లు ఉన్నాయి. మధ్యలో 1 వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు ఎలా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనకి అదే పద్ధతిలో వస్తుంది. అయితే ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే మొదటిగా మనం 1 నుంచి 9 వరకు అంకెలు ఉపయోగించాలి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా మనం ఏ అంకెలైతే ఉపయోగించాలనో ఈ బాక్స్లో ఆ అంకెలన్నీ వరుసగా రాసుకోండి. 3, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా. ఇప్పుడు ఒకదానికి గీత కొట్టండి, ఒక్కటే ఉండేదానికి. తర్వాత 2 ఉండేదానికి అడ్డంగా మూల కొట్టండి. 3 అంకెలు ఉన్నాయి, మళ్ళీ 2 అంకెలు, మళ్ళీ 1 అంకె, 1 అంకె, 2 అంకెలు, 3 అంకెలు, 2 అంకెలు, మళ్ళీ 1 అంకె. అట్లా ఇటు నుంచి 1, 2, 3, 1, 2, 1 ఇట్లా. మళ్ళీ ఇక్కడ కూడా 1, మళ్ళీ 2 ఉండేది, 1, 3 ఉండేది, అలాగే 2, మళ్ళీ 1 ఇట్లా కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని గ్యాప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ ఎదురుగా ఇక్కడ కాకుండా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 7ని ఇక్కడ రాయాలి. ఈ 3 అవుట్ ఆఫ్ ఉండే 3ని ఇక్కడ 3లో రాయాలి. అలాగే ఇక్కడుండే 1ని ఇక్కడ రాయాలి, ఇక్కడుండే 9ని ఇక్కడ రాయాలి. కాబట్టి ఇక్కడ ఇది మన ఫజిల్. ఇప్పుడు చూడండి, మధ్యలో 5 ఇచ్చారు వాళ్ళు. 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఇప్పుడు చూడండి, 9, 4, 13, 2, 15, 3, 7, 10, 5, 15, 8, 1, 9, 6, 15, 8, 3, 11, 4, 15, 9, 1, 10, 5, 15, 7, 6, 13, 2, 15. ఇక్కడ చూసినా సరే 5, 4, 9, 6, 15, 8, 5, 13, 2, 15. ఎటు చూసినా సరే మనకి 15 అనేది రావడం జరిగింది. కాబట్టి ఎటు చూసినా 9 అంకెలు ఇస్తారు మనకి. ఎటు చూసినా ఒకే అంకె రావాల్సి ఉంటుంది, ఒకే సంఖ్య రావాల్సి ఉంటుంది. ఆ సంఖ్య ఎలా రావాలనేది మనం ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్లన్నీ ఇట్లా 1, 2, 3 వచ్చేసి ఒక ఆర్డర్లో రాసుకుంటాం. తర్వాత వాటిని డివైడ్ చేస్తాం. 1 అంకె ఉండే విధంగా, 2 అంకెలు ఉండే విధంగా, 3 అంకెలు ఉండే విధంగా, మళ్ళీ 2 అంకెలు, మళ్ళీ 1 అంకె. అలాగే ఈ క్రాస్గా కూడా చేస్తాం. 1, 2, 3, 2, 1 ఇట్లా చేసిన తర్వాత మనకు బాక్స్ ఏర్పడతాయి. ఈ ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉండే ఖాళీలో అక్కడ ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్ ఉండేదాన్ని రాయండి. అక్కడ ఉండే ఖాళీలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని రాయండి. ఈ టాప్ కార్నర్లో టాప్ ఎంటీ ఖాళీలో ఈ కింద ఉండే నెంబర్ రాయండి. ఈ కింద ఉండే ఖాళీలో పైన ఉండే నెంబర్ రాయండి. ఇది ఆ ఫజిల్ని ఎలా పూర్తి చేయాలనేది ఈ విషయము చాలామందికి తెలిసే ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనము ఈ ఫజిల్ని పూర్తి చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఫజిల్ని ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మనం ఫజిల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు మనకి ఏవైనా 9 అంకెలు తీసుకోవాలి. ఇక్కడ మనం ఉదాహరణ ఫస్ట్ మొదట్లో మనం 1 నుంచి 9 దాకా తీసుకున్నాం. ఇప్పుడు మన ఇష్టం వచ్చినవి ఏవైనా ఒక 9 అంకెలు తీసుకుందాం. 9 అంకెలు మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి 25, 25 నుంచి 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. 9 ఉండాలి. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 9 ఉన్నాయి. కాబట్టి 25 నుంచి 33 దాకా ఉపయోగించాలి. మనం ఫస్ట్ పజిల్ తయారు చేయడానికి 3 కండిషన్లు పెట్టాలి. మనం ఆ 3 కండిషన్ ఏంటంటే 9 అంకెలు ఉపయోగించాలి. ఆ 9 సంఖ్యలు ఎక్కడివి అన్నప్పుడు మనము ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత 9 అంకెలు 9 సంఖ్యలు కౌంట్ చేసుకోవాలి. మనం 25 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 33 వరకు వచ్చాయి. అదే 24 నుంచి స్టార్ట్ చేస్తే 32 వస్తాయి. లేదా 26 నుంచి స్టార్ట్ చేస్తే 35 వరకు వస్తాయి. మొత్తం మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే స్టార్టింగ్ దాంతో కూడా కలిపి ఎండింగ్ దాంతో కూడా 9 సంఖ్యలు లేదా 9 అంకెలు వచ్చే విధంగా మనము మొదటగా చూసుకోవాలి. కాబట్టి మొదటి నిబంధన ఏంటంటే 25 నుంచి 33 వరకు రాయండి, ఉపయోగించండి. తర్వాత రెండవ నిబంధన ఏంటంటే ప్రతి గడిలో ఒక అంకె మాత్రమే నింపాలి లేదా ఒక సంఖ్య మాత్రమే నింపాలి. ప్రతి గడిలో ఒకటే ఉపయోగించాలి. 9 ఉన్నాయి కాబట్టి 9 గడిలో 9 రావాలి. అయితే ఎటు కూడినా ఇంతకుముందు దాంట్లో 1 నుంచి 9 దాకా ఉపయోగించాలి. అన్నీ ఒక గడిలోనే ఉపయోగించాలి. ఒక గడిలో ఒకటే ఉపయోగించాలి. ఎంత కూడినా ఎటు కూడినా మూలకి అడ్డంగా నిలువుగా ఎట్టు కూడినా సరే ఇందాక మనము 15 రావాలనుకున్నాం, వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి మనం ఆన్సర్ మనం ఇందాక చేసాం కాబట్టి ఆన్సర్ మనకి చూస్తే 15 వచ్చింది. ఇప్పుడు మనము ఈ పజిల్ తయారు చేసేటప్పుడు మనము ఆన్సర్ మనమే చెప్పాలి వాళ్ళకి. కాబట్టి దీనికి ఆన్సర్ మనం చెప్పాలంటే మనకి ఎలా తెలుస్తుంది, మనం ఎలా తెలుసుకోవాలి, ఎటు కూడినా అంతే వస్తుందని ఎలా తెలుస్తుంది, ఆ సంఖ్య ఎంత అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి 25 నుంచి 33 దాకా నెంబర్లు ఉంటాయి. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. ఇక్కడ 9 సంఖ్యలు ఉన్నాయి. 25, 26, 27, 29, 30, 31, 32, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇక్కడ మనకి 9 బేస్ సంఖ్య కాబట్టి మధ్యలోది అంటే 1, 2, 3, 4 తీసేయండి ఇటువైపు. అలాగే 1, 2, 3, 4 తీసేయండి ఇటువైపు. ఈ మిగిలింది ఈ 29 మధ్యలో ఇంతకుముందు మనం తీసుకున్నాం 1 నుంచి 9 వరకు ఉపయోగించాం. 1, 2, 3, 4, 5. ఐదవది ఏముంది అక్కడ మనకి? 5 వచ్చింది కాబట్టి 5 మూళ్ళు 15, 3తో పెంచాలి. కాబట్టి ఈ 29 × 3 పెంచితే ఎంత వస్తుందో అంత రావాలి. 3 9లు 27, 3 2 6, 2 8, 87 మనకి. కాబట్టి ఇక్కడ మనం ఫజిల్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తామంటే మీరు ఏవైనా కాదు 25 నుంచి 33 వరకు సంఖ్యలను ఉపయోగించాలి. 9 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి గడిలో ఒక్కొక్కటి వేయాలి. అయితే ఎటు చూసినా నాకు 87 వచ్చే విధంగా మీరు ఆ ఫజిల్ని పూర్తి చేయండి అని మనము ఇట్లా ఆ ఫజిల్ వాళ్ళకి ఇవ్వచ్చు. మధ్యలో మనము ఈ మధ్యలో అనేది ఖచ్చితంగా ఇది మధ్యలో వస్తుంది. ఇది మనకి సొల్యూషన్ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ నెంబర్స్ 25 నుంచి 33, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. ఇప్పుడు ఒక అంకె దానికి కొట్టాం, తర్వాత రెండింటికి కొట్టాం, తర్వాత మూడింటికి, తర్వాత రెండింటికి, మళ్ళా 1 2 3 2 1. ఇక్కడ ఈ 31ని తీసుకెళ్ళి ఈ పక్క ఉండే ఖాళీలో రాస్తాం. ఆ 27ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం. ఈ 25ని కింద రాస్తాం. ఈ కింద ఉండే 33ని పైన రాస్తాం. అప్పుడు వచ్చేసి మనకి ఇవి నెంబర్లు 28, 33, 26. ఇటు చూస్తే 27, 29, 31. 29 వాళ్ళు ఇచ్చున్నారు కాబట్టి 31. ఇక్కడ 32, 25, 30. ఇప్పుడు చూడండి ఎటుకున్నా కూడా మనకి 87 రావాలి. 8, 7, 15, 2, 17, 40, 60, 80, 87. ఎటు చూసినా కూడా 80. ఇటు చూడండి 30, 29, 59, 8, 67, 20, 87. ఇటు చూద్దాం 32, 9, 41, 2, 61, 67, 20, 87. ఎటు చూసినా సరే మనకి 87 అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనము మ్యాజిక్ స్క్వేర్ అన్నాం, వింత చదరాలు. ఈ వింత చదరాలు అనే భావన మనకి శ్రీనివాస రామానుజన్ గారు ప్రవేశపెట్టారు. ఇలాంటి ఫజిల్కి చాలా విధాలుగా మనం సొల్యూషన్స్ని తయారు చేయొచ్చు.
కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఒక విధానం మాత్రమే ఇది, ఇంకా వేరే రకాల విధానాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది ఫజిల్. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక ఫజిల్ని ఇవ్వాలనుకుంటే మన ఇష్టం వచ్చిన నెంబర్లు ఏవైనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏవైనా కొన్ని నెంబర్లు ఇస్తాం. ఉదాహరణకి 507 నుంచి 507 నుంచి 507, 508, 509, 510, 511, 512, 513, 514, 515. 507 నుంచి 515 వరకు. ఇప్పుడు 507 నుంచి 515 వరకు 507 నుంచి 515 వరకు సంఖ్యలను ఉపయోగించి ఒక్కొక్క గడిలో ఒక్క సంఖ్యను మాత్రమే రాయండి. అయితే ఎటు చూసినా మనకి ఎంత రావాలి అనేది మనం ఎలా చెప్తాం? 507, 508, 509, 510, 511. 511 ఇంటూ 3, 3 ఒకట్లు 3, 3 ఒకట్లు 3, 3 5లు 15. ఇప్పుడు మనం ఈ ఫజిల్ వాళ్ళకి ఎలా ఇస్తాం? 507 నుంచి 515 వరకు సంఖ్యలను ఉపయోగించి ఎటు కూడినా, అడ్డంగా నిలువుగా మూలకి ఎటు కూడినా సరే 1533 వచ్చే విధంగా ఆ ఫజిల్ని పూరించండి అని వాళ్ళకి మనం ఆ 9 ఎంటీ బాక్సులు ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారన్నమాట. కాబట్టి ఇది ఫజిల్ని తయారు చేయడం, ఫజిల్కి సొల్యూషన్ చెప్పడం ఎలాగా, అలాగే ఫజిల్ని తయారు చేయడం. మనము ఎప్పుడు ఫజిల్ని పూర్తి చేసేవారిగా కాకుండా ఫజిల్ని తయారు చేసేవారిగా కూడా కొన్నిసార్లు ఉండాలి. కాబట్టి ఈ ఫజిల్ని ఎలా తయారు చేయాలనే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ మిత్రులకి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.